హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కంబ్యాక్ చాలా గట్టిగా ప్లాన్ చేసిన అల్లరి నరేష్, బాస్ లీక్స్ తో అదిరిపోయిన సోషల్ మీడియా, పాన్ ఇండియా స్టార్ అవుతా అంటున్న కిరణ్ అబ్బవరం, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టాక్సిక్ మూవీ సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్న ఈ సినిమా రన్ టైం 3 hours 11 minutes. ఏ సర్టిఫికేట్ తో వచ్చిన సినిమాల్లో మాక్సిమం పొటెన్షియల్ అంతా అని యానిమల్ అండ్ సలార్ సినిమాలు ప్రూవ్ చేశాయి. మరి 1000 కోట్లు కొట్టే ఫస్ట్ ఏ సర్టిఫికేట్ సినిమా ఇదే అవుతుందో లేదో చూడాలి. బట్ రన్ టైం 3 hours ప్లస్ అంటే మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి. అల్లరి నరేష్ రంభ ఉరుసి మేనక టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఎలా ఉంది అంటే బానే ఉంది, బట్ ఇంకాస్త ఫ్రెష్ గా ఉంటే బాగుండేది. ఓల్డ్ స్కూల్ స్టైల్ కామెడీ లాగే అనిపించింది. బట్ అల్లరి నరేష్ ఓల్డ్ మూవీస్ లో ఎలా అయితే మిగిలిన హీరోల ప్యారడీస్ ఉండేవో ఇప్పుడు కూడా అలాంటివే పెట్టబోతున్నట్టు టాక్. వాటిలో ఏది క్లిక్ అయినా కూడా సినిమా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. రవితేజ గారి ఇరుముడి సినిమాకి సంబంధించి ట్రైలర్ రేపు ఈవినింగ్ 5 PM కి భీమవరంలో ఈవెంట్ పెట్టి చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి సినిమాపై ఓ మాదిరి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మాత్రం ఈ ట్రైలర్ చాలా ఇంపార్టెంట్. బట్ కట్ సరిగ్గా ఉందంటే ఓపెనింగ్ డే నుంచే మంచి బుకింగ్స్ చూస్తాం. విజయ్ దేవరకొండ రణబలి సినిమా నవంబర్ లో రిలీజ్ అవ్వాలి. బట్ వాళ్ళైతే డేట్ మార్చుకుని ఇప్పుడు అక్టోబర్ లోనే రావాలనుకుంటున్నారు. ఎందుకంటే నవంబర్ అనేది అంత మంచి సెంటిమెంట్ కాదు. సో October 30న ప్లాన్ చేస్తుంది మూవీ టీం. ఫ్రైడే సాటర్డే దాటితే November 1st సండే వచ్చింది. సో ఒక సాలిడ్ వీకెండ్ ని టార్గెట్ చేసింది ఈ సినిమా. ఇకపోతే కింగ్ 100 నాగార్జున గారి బర్త్డేకి ఫస్ట్ లుక్ ని గ్లిమ్స్ ని టైటిల్ ని రివీల్ చేయబోతున్నారు. కాన్సెప్ట్ అయితే కాస్త కేడీ సినిమాకి దగ్గరగా ఉండబోతుందనే టాక్. బట్ ఏదేమైనా వింటేజ్ నాగార్జునని గుర్తు చేసే విధంగా సినిమా ఉంటే మాత్రం నా కెరీర్ లో మళ్ళీ నెక్స్ట్ ఇన్నింగ్ స్టార్ట్ అయినట్టే. ఓజీ సినిమాతో మెగా ఫ్యామిలీకి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ అయితే వచ్చింది. అండ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్ లో సినిమా మంచిగా రన్ అయింది. అండ్ ఇప్పుడు ఫైనల్ గా బుల్లితెరపై కూడా రాబోతుంది. ఫైనల్లీ డేట్ అండ్ టైం అయితే లాక్ అయ్యాయి. August 15న 6 PM కి ఈటీవీలో స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి ఈటీవీకి డబుల్ డిజిట్ రేటింగ్ ని ఇస్తుందో లేదో. పాన్ ఇండియా మోజులో పడి చాలా మంది యంగ్ హీరోలు కెరీర్ ని పాడు చేసుకున్నారు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మంచి ఫామ్ లో ఉండగా ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ అయింది. సినిమా పేరు ఇంద్రపుత్ర. 2027లో రిలీజ్ కాబోతుందని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. చూడాలి గెటప్ అండ్ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుందో. చిరు బాబీ కాంబినేషన్ లో ఒక పవర్ఫుల్ సినిమా రాబోతుండగా టైటిల్ అయితే ఈరోజు కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో బాస్ అయితే లీక్ చేశాడు. కదిరి అనేది సినిమా టైటిల్ కాగా సినిమా పండగకి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. బట్ ఇలాంటి మాస్ సినిమాలో అది కూడా అనిల్ రావుపూడి సినిమాతో కాంపిటీషన్ లో వస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూసాం. మరి చూడాలి బాస్ ఈ మాస్ సినిమాతో పండగకి ఎలా కొడతారో. August 22న గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఇక RC-17 విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ పై వర్క్ అయితే జరుగుతూ ఉంది. సెప్టెంబర్ మంత్ ఎండ్ కి స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని October 1st week or 2nd week లో రామ్ చరణ్ కి నెరేట్ చేయబోతున్నాడు సుకుమార్. లుక్ అయితే పెద్ద ప్రమోషన్స్ టైంలో రామ్ చరణ్ లుక్ ఎలా అయితే ఉందో దానికే చాలా సిమిలర్ గా ఉంటుంది. అండ్ రంగస్థలం పెట్టిన స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేసే విధంగా కాకుండా దాన్ని దాటే విధంగా ఒక అర్బన్ స్టోరీ అయితే తీయబోతున్నాడు సుకుమార్. క్లిక్ అయిందంటే ABC ఆల్ సెంటర్ షేక్ అవడం పక్కా. బట్ రామ్ చరణ్ నుంచి సినిమాకి ఇంత గ్యాప్ రావడం మాత్రం మంచిది కాదు. రామ్ చరణ్ 25 films కంప్లీట్ అయ్యే లోపే ఇంకో 10 ఏళ్లు పట్టేలా ఉంది. సో గైస్, దాట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమా 500 కోట్ల గ్రాస్ కొడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.